ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు కదా, ఇక ఈ టూల్స్ అంటే మనం సుత్తి లాంటివి తీసేసుకోండి. ఒకటి షార్ప్ టూల్ తీసుకోండి. షార్ప్ అంటే కొంచెం షార్ప్ ఉండాలి. ఆ షార్ప్ టూల్ తీసేసుకొని ఫ్రిడ్జ్ బాక్స్ హోల్డ్ చేయడం చాలామంది అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్. ఇక నేను చూపిస్తాను చూడండి. ఇక ఇట్లా మనం ఏదైనా బిన్ను ఫ్రిడ్జ్ బాక్స్ని తీసేసుకున్నాం అనుకోండి, సెంటర్ పాయింట్ తీసుకున్నాం చూడండి, ఇక్కడ హోల్ లేదు. ఇక ఇంతే, ఇది 4 దెబ్బలు కొట్టేసినాం అనుకోండి, హోల్ పడిపోతుంది, ఈజీగా పడిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే కిందది థర్మకోలే ఉంటుంది కదా, ఈజీగా పడిపోతుంది. ఇట్లా మనం మళ్ళొకసారి ఈజీగా ఇంతే. చూడండి ఆల్రెడీ ఎంత పెద్ద హోల్ పడిపోయింది చూడండి. ఆల్రెడీ దీనికి హోల్స్ ఉన్నాయి దీనికి, కానీ మీరు చూపించాలన్న ఉద్దేశంతో నేనైతే వేస్తున్నా. 2 ఎక్స్ట్రా ఉంటే ఏం మునిగిపోయేది ఏం లేదు, పెద్ద బిన్నే కాబట్టి 2 ఎక్స్ట్రా ఉంటే మునిగిపోయేది ఏం లేదు. ఇక్కడ ఆల్రెడీ పాత హోల్ చూడండి. సరే, మనం పాత హోల్ మూసుకపోలే తర్వాత సంగతి. మనం ఇదైతే మనం కొత్త హోల్ చేసేసుకున్నాం. ఇక్కడ ఒక హోలు, మళ్ళీ పాత హోల్ని కూడా కొంచెం పెద్దగా వేస్తాం. వాటర్ పోవాలి ఫ్రెండ్స్ కంపల్సరీ. డ్రైన్ హోల్ కంపల్సరీ క్లియర్గా ఉండాలి. క్లియర్గా ఉంటేనే మనకు వీలైతే. ఇక్కడ ఆల్రెడీ మూలకు ఒక హోల్ ఉన్నది. మనం ఇట్లా 4-5 హోల్స్ అయితే వేసుకోవాలి కంపల్సరీ. ఫ్రిడ్జ్ బాక్స్ తీసుకున్నాం అనుకోండి, ఇట్లా 4-5 హోల్స్ వేసుకున్నాం అనుకోండి, ఒక డ్రైన్ హోల్ మూసుకపోయినా కానీ ఇంకొక డ్రైన్ హోల్ నుంచి వాటర్ అయితే ఎక్సెస్ వాటర్ వెళ్ళిపోతాయి. మనం కొబ్బరి చిప్పలు అసొంటి కానీ ఇట్లా రంజాన్ ముక్కలు కానీ కుండ ముక్కలు కానీ తీసేసుకున్నాం అనుకోండి, ఇట్లా హోల్స్ కవర్ అయ్యేటట్టు, హోల్స్ మూసుకపోవద్దు, మళ్ళీ హోల్స్ కవర్ అయ్యేటట్టు ఇట్లా పెట్టేసుకోవాలి. ఇక్కడ మనం హోల్స్ వేసిన కాడ కూడా ఇట్లా పెట్టేసుకున్నాం అనుకోండి, ఎక్సెస్ వాటర్ అనేది ఈజీగా డ్రైన్ హోల్ అయిపోతాయి. ఇంకేమైనా ఉన్నాయా చూస్తే, ఏడున్నా కానీ అట్లా పెట్టేసుకుంటే అయిపోతుంది. ఏదైనా ఎక్సెస్ ఉన్నా ఏం కాదు ఫ్రెండ్స్. అయితే ఈ బిన్లో నేను గార్డెన్ వేస్ట్ చేసిన ఫ్రెండ్స్. అయితే ఈ బిన్లో హోల్స్ కవర్ చేయలేదు నేను, అందుకే ఈ బిన్లకి వెళ్ళి గడ్డి అంతా తీసేసి మళ్ళీ ఇంతకుముందు ఇట్లా కవర్ చేసినాం కదా, ఇట్లా కవర్ చేసిన దానికి మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేసి షిఫ్ట్ చేస్తాను. చూడండి, మన గార్డెన్ వేస్ట్ ఇంత బాగా ఉపయోగపడుతుంది. గార్డెన్ వేస్ట్తో బిన్స్ ఈజీగా నింపుకోవచ్చు. ఇప్పుడు ఇది కూడా మనం హోల్స్ కవర్ అయ్యేటట్టు మొత్తం హోల్స్ ఒక 2 హోల్స్ వేద్దాం. ఎక్స్ట్రా హోల్స్ వేసేసి చూడండి, ఆ బిన్ ఆల్రెడీ నిండిపోయింది. ఆ బిన్ ఆల్రెడీ ఫిల్అప్ అయిపోయింది ఫ్రెండ్స్. ఆ బిన్ ఫిల్అప్ అయిపోయింది. ఇక మన దగ్గర కిచెన్ వేస్ట్ అంతా ఇలా వేసేస్తున్నారు చూడండి. మన కిచెన్ వేస్ట్ని కూడా ఇట్లా వేసుకున్నాం అనుకోండి, ఈజీగా బిన్స్ అనేవి ఫిల్అప్ అయిపోతాయి. అయితే దీని మీకు కంపల్సరీ మట్టి వేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే వాసన వస్తుంది. మట్టి వేసేయాలి. మన దగ్గర కొంచెం మట్టి ఉంది, మట్టి వేసేద్దాం. ఇంతే ఫ్రెండ్స్. ఇది మట్టి తీసుకొచ్చి కిచెన్ వేస్ట్ మీద వేసేస్తున్నాం. ఎక్కడైతే కిచెన్ వేస్ట్ ఉందో అక్కడ వేస్తున్నాం, మిగతా మొత్తం మళ్ళీ ఫిల్అప్ చేస్తాం కదా ఫ్రెండ్స్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఆల్రెడీ పాత హోల్ ఉన్నది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక హోల్ చేస్తానా చూడండి. మళ్ళీ ఒకసారి కొట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి కాకపోయిందని కొంచెం స్క్వేర్లో కొంచెం క్రాస్లో మళ్ళీ ఒకసారి కొట్టేసుకుంటే ఈజీగా పడిపోతుంది. ఉంచుకోవాలి ఫ్రెండ్. ఎక్స్ట్రా హోల్స్ ఉన్నా పర్లేదు, ఏం కాదు. మనకు 1-2 ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు. ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఒకటి ఉన్నది, ఇక్కడ ఒకటి ఉన్నది. మనకి ఇక్కడ ఒకటి చేద్దాం. హోల్స్ ఉంటే మట్టి కుళ్ళిపోదు ఫ్రెండ్స్. హోల్స్ లేకపోతే మట్టి గుళ్ళిపోతుంది. మట్టి గుళ్ళిపోవడానికి కారణం ఏంటంటే రంధ్రాలు మూసుకపోవడం ద్వారానే మట్టి అయితే గుళ్ళిపోతుంది. ఆ మట్టి గుళ్ళిపోయిందంటే మనం గమనించుకొని ఆ బిన్నును అయితే చేంజ్ చేసుకోవాలి. అది ఎంత మంచి మొక్క అయినా సరే మార్చుకోవాల్సిందే. ఇట్లా బిల్లు హోల్స్ కవర్ అయ్యేటట్టు మళ్ళీ నేను బండలు పెట్టేస్తున్నా. ఈ బిన్లకి వెళ్ళి తీసింది ఫ్రెండ్స్. ఈ మట్టి అంతా ఈ బిన్లకి వెళ్ళి తీసింది. మట్టిని అంతా ఆరబోసిన. ఇంకొంచెం వెడల్పన్నా తప్పలేదు, వీలైతే ఇంకొంచెం వెడల్పన్నా పర్లేదు, ఏం కాదు. మనకు కొంచెం మంచిగా ఆరాలి. చీమలన్నీ వెళ్ళిపోవాలి, మన పురుగులున్న వెళ్ళిపోవాలి. వేడికి ఎండకు మంచిగా తయారవుతుంది ఫ్రెండ్స్. ఉన్నాయన్నీ వెళ్ళిపోతాయి. ఆ బిన్లకి వెళ్ళి తీసిందే ఫ్రెండ్స్ ఈ సాయిల్ అంతా. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.